ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియమించబడిన డాక్టర్ చంద్రశేఖర్ ను ఘన సన్మానం. ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియమించబడిన డాక్టర్ చంద్రశేఖర్ ను బీసీ సంఘాల నాయకులు యాదవ చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కంది వరుణ్ కుమార్ ఆధ్వర్యంలో శాలువా పుష్పగుచ్చంతో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కంది వరుణ్ కుమార్ మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో బీసీలను అణగదొక్కారు. కూటమి ప్రభుత్వంలో బీసీలను గుర్తించి ప్రభుత్వ వైద్యశాల, మెడికల్ కళాశాలలో సేవలు అందించిన డాక్టర్ చంద్రశేఖర్ ను ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియమించడం అభినందనీయమని కొనియాడారు. అలాగే బీసీ నాయకులు పీజీ వెంకటేష్, మల్లికార్జున, న్యాయవాది లక్ష్మీ నారాయణ, ఇతర నాయకులు పాల్గొన్నారు. హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజీలో సుదీర్ఘంగా వర్క్ చేసిన డాక్టర్ చంద్రశేఖర్ యాదవ్ గారికి ఈరోజు ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. గతంలో ఉన్న ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తించి ఒక బీసీని బలిపశువుని చేశారు. అది ఒక కమ్యూనిటీ వాళ్ళ తరఫున మొత్తం రాష్ట్రంలో మొత్తం కమ్యూనిటీ తరఫున ముందుకెళ్ళాలని తీసుకెళ్ళాలని జరిగింది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిన్సియారిటీ, హార్డ్ వర్కర్స్ ఉన్న డాక్టర్స్ని లేదా వివిధ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అందుకు కుటుంబ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుసుకుంటూ కంది వరుణ్ కుమార్ యాదవ్ చైతన్య వేదిక ఇవ్వడం నిజంగా సంతోషించదగ్గ విషయం, అభినందనీయ విషయం. అందుకు కృతజ్ఞతగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే మన ఈ మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీ జిల్లా చైర్మన్గా కూడా మన నాగేశ్వరరావు యాదవ్ అన్న గారు కూడా మొన్న ఇవ్వడం జరిగింది. బీసీలకు పెద్ద పీట వేస్తున్న కూటమి ప్రభుత్వము మున్ముందు కూడా ఇంకా ఎన్నో అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అందుకు ప్రభుత్వానికి మేము రుణపడి ఉన్నాము. బీసీలకు పెద్ద పీట వేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ నా పేరు పీజీ వెంకటేష్, బీసీ సంఘం జిల్లా. పదవులు అలంకరించినటువంటి డాక్టర్ చంద్రశేఖర్ సీనియర్ వైద్యాధికారిగా ఎన్నో పదవులు అలంకరించారు. ఆ యొక్క సేవలను గుర్తించినటువంటి ప్రభుత్వము డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఈరోజు వైస్ ఛాన్సలర్గా నియమించడం అనేటువంటిది హర్షించదగ్గ విషయము. కావున కరెక్ట్ అర్హులను భావించి గవర్నమెంట్ సెలెక్ట్ చేయడం అనేటువంటిది అందరికీ శుభపరిణామము. ఈయనకి వైద్య వృత్తిలో అంటే చిన్న స్థాయి నుంచి పూర్తిగా వైస్ ఛాన్సలర్ దాకా రావడం అనేటువంటిది చాలా సంతోషించదగ్గ విషయము. కాబట్టి ఇలాంటి పదవులను ఈ యొక్క ప్రభుత్వము గుర్తించి అంటే సమన్వయంగా ఇస్తున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైద్య రంగంలో బీసీగా వైస్ ఛాన్సలర్గా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో చేయడం జరిగింది. అదేవిధంగా సార్ గారు కూడా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యంగా యాదవులకు అత్యున్నత పదవి ఎప్పుడో రావాల్సిన పరిస్థితి. గతంలోనే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పోస్టుకు అర్హుడైన గత ప్రభుత్వం ఆయనను పక్కన పెట్టి అనర్హులకు కేటాయించింది. అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రశేఖర్ సార్ గారి వృత్తి నైపుణ్యాన్ని, అదేవిధంగా ఆయన సిన్సియారిటీని గుర్తించి ఆయన రాష్ట్ర వైస్ ఛాన్సలర్గా అవకాశం ఇవ్వడం ఎంతో సంతోషకరమైన విషయం. కూటమి ప్రభుత్వానికి యాదవులందరూ ఎప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేసుకుంటారు.